శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఒకానొక సమయంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టుండి నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు మహాత్ములు కలిస్తే ఎప్పుడైనా లోకానికి మేలే జరుగుతూ ఉంటుంది. అలాగా ఒక ఆయనేమో నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ ముల్లోకాలని సంచరిస్తున్నటువంటి నారద మహర్షి, మరొక ఆయన నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ పునీతమైనటువంటి వాడు వాల్మీకి. అంటే పుట్టలోంచి పుట్టి పెరిగి ఒక మహర్షిగా ఎదిగినటువంటి వాడు. ఇటువంటి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరు మహాత్ములు కలుసుకుంటే మామూలుగా ఉంటుందా? లోకానికి ఎంతో మేలు జరగబోతోంది. దేవతలందరికీ భాగ్యం పెరగబోతోంది. లోకాల్లో కలిగేటటువంటి కష్టాలని తొలగబోతున్నాయి. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే నారద మహర్షి ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో అడుగుపెట్టాడో ఉన్నట్టుండి లేచాడు. ఆయనకి అతిథి సత్కారాలని చక్కగా సమకూర్చి ఇంకా వారితోట మాట్లాడుతున్నాడు. వాల్మీకి మహర్షి కింద మారక ముందు ఆయన జీవితంలో ఎంతో విషాదంతో నిండిపోయినది. ఎన్నో కష్టాలు, బాధలు, భయాలు ఇవన్నీ అనుభవించాడేమో, ఎంతో కిరాతకంగా జీవించాడేమో. అటువంటి జీవితానికి ఇటువంటి జీవితానికి మార్పు చూసేటప్పటికి ఆయనలో ఎంతో మార్పు కనబడుతుంది సహజంగా. కనుక ఆయనకు ఒక గొప్ప ఆలోచన ఉంది. ఇంత గొప్ప జీవితాన్ని వదిలిపెట్టుకుని నా జీవితం అంతా అలా గడిచిపోయింది కదా, లోకంలో ఇంకెవరు ఇలాంటి తప్పుడు నిర్ణయాలతోటి తప్పుడు నడకలతోటి నడవకుండా ఉండటానికి ఒక గొప్ప పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం అనే ఆలోచన కలిగింది. ఏమనుకుంటున్నాడంటే, లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఉన్నారా? ఆ గొప్ప వ్యక్తి ఎలా ఉండాలంటే అన్ని మంచి గుణాలు కలిగి ఉండాలి. ఎంత వెతికినా సరే ఒక్క దుర్గుణం కూడా కనపడకుండా అన్ని మంచి గుణాలతోటి నిండిపోయి, అంటే 16 గుణాలు కలిగినటువంటి పురుషోత్తముడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా, వెతికినా దొరుకుతారా అని తనకు ఒక సందేహం కలిగి, అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి నాకు వివరించి చెప్తారా అని ఆ వాల్మీకి మహర్షి నారద మునిని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీమంతుడు సద్గుణవంతుడు శ్రితజనపాలుడు సత్యవంతుడు. శ్రీమంతుడు సద్గుణవంతుడు శ్రితజనపాలుడు సత్యవంతుడు. సుశీలుడు అసూయారహితుడు సురలనేని జయించగలాడు. సుశీలుడు అసూయారహితుడు సురలనేని జయించగలాడు. వీర్యవంతుడు దృఢవ్రతుడు సర్వభూతహితుడు కోపరహితుడు. వీర్యవంతుడు దృఢవ్రతుడు సర్వభూతహితుడు కోపరహితుడు. ఇలగలడేని తనకు తెలుపుమని, ఇలగలడేని తనకు తెలుపుమని వాల్మీకి పల్లికే నారదుని గని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంకా ఎట్లాంటి వాడై ఉండాలి? సర్వశాస్త్రములు చదివినవాడు, సర్వధర్మములు తెలిసినవాడు,
సర్వశాస్త్రములు చదివినవాడు, సర్వధర్మములు తెలిసినవాడు, పరంపరాగత సదాచారుడు, కాంతిమంతుడు మనోహర రూపుడు. పరంపరాగత సదాచారుడు, కాంతిమంతుడు మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు. ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు. ఇలగలడేని తనకు తెలుపుమని, ఇలగలడేని తనకు తెలుపుమని, వాల్మీకి పలికే నారదుని గని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే మహర్షి అడిగిన ప్రశ్నకు నారదుల వారు ఎంతో సంతోషించి, ఆహా ఎంత గొప్ప ప్రశ్న వేశావయ్యా, అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు ఈ లోకంలో దొరకటం చాలా దుర్లభం, అయినా నీ కోరిక నెరవేరుతుంది. అటువంటి వారు ఒకరున్నారు. ఎవరు వారు? ఇన్ని సుగుణములు కలిగిన వానిని ఇలగాంచుట దుర్లభమే కాని, ఇన్ని సుగుణములు కలిగిన వానిని ఇలగాంచుట దుర్లభమే కాని, ఇనకులేశ్వరుడు పురుషోత్తముడు, దశరథాత్మజుడు మహాబాహుడు. ఇనకులేశ్వరుడు పురుషోత్తముడు, దశరథాత్మజుడు మహాబాహుడు. శ్రీరాముడను పేరుగలవాడు, ఒకడే ఒక్కడు ఇలనున్నాడు. శ్రీరాముడను పేరుగలవాడు, ఒకడే ఒక్కడు ఇలనున్నాడు. అని మారు బల్కే నారద మౌని, అని మారు బల్కే నారద మౌని, వాల్మీకిని గని శ్రద్ధగా వినుమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామచరితమును సంగ్రహముగా నారదుడు బల్కే మృదు మధురముగా. రామచరితమును సంగ్రహముగా నారదుడు బల్కే మృదు మధురముగా. వీనుల బిందుగా వాల్మీకి విని యథావిధి పూజించె నారదుని. వీనుల బిందుగా వాల్మీకి విని యథావిధి పూజించె నారదుని. ఆనందముతో నారద మౌని వాల్మీకి చేయు పూజలందుకొని. ఆనందముతో నారద మౌని వాల్మీకి చేయు పూజలందుకొని. మరలిపోయే అనుజ్ఞ గైకొని, మరలిపోయే అనుజ్ఞ గైకొని. సురలోకానికి అంబర వీధిని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.